హలో ఎవ్రీవన్, ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్లోని చాప్టర్ 6 ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 6.2 ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అండ్ సిడి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్ అండ్ వై ఈజ్ టు జెడ్ ఈక్వల్ టు 3:7. సో ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసుకుంటే వై ఈజ్ టు జెడ్ ఈక్వల్ టు 3:7 అని ఇచ్చారు. సో వై ఈజ్ టు జెడ్ ఈక్వల్ టు 3:7 అంటే మనం ఏం రాసుకోవచ్చు, వై ఈజ్ టు జెడ్ ఈక్వల్ టు 3:7. సో మనం ఏం రాసుకోవచ్చు, వై ఈక్వల్ టు 3 అని రాయొచ్చు, జెడ్ ఈక్వల్ టు 7a అని రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అన్నాడు. ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అన్నప్పుడు ఎక్స్ వై అనేటివి ఏమవుతున్నాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో మనం దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అన్నప్పుడు ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అన్నప్పుడు ఎక్స్ అండ్ వై అనేటి కో ఇంటీరియర్ యాంగిల్స్ అండి. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది మనకి, 180 degrees. ఎందుకు అంటే అవి కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఇది అయిపోయింది. సో మనకు వై అంటే 3 తెలుసు, కానీ ఎక్స్ వాల్యూ తెలీదు. సో మనం ఏం చేసుకోవాలి, ఎక్స్ వాల్యూ కావాలంటే ఏబి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్ తీసుకోండి. సో ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి, సిడి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్ అంటే ఏబి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్. ఓకే, సో ఏబి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్, ఏబి అనేది ఈఎఫ్కి కూడా ప్యారల్గా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మిడిల్ లైన్ అనేది రిమూవ్ చేసుకోండి. ఒకసారి దీన్ని తీసేసి ఓన్లీ ఏబి ఈజ్ ప్యారల్ టు ఈఎఫ్ అనేది చూడండి. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ యాంగిల్, జెడ్ యాంగిల్ ఎలా ఉన్నాయి, ట్రాన్స్వర్సల్ లైన్. ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఎక్స్ అండ్ జెడ్ అనేది ఎక్స్ అండ్ జెడ్ అనేది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో టూ ప్యారల్ లైన్స్లో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సేమ్, అంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే అవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నా, ఎక్స్ ఈక్వల్ టు జెడ్. వై? బికాస్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అంటే మనకు జెడ్ వాల్యూ తెలుసు కదా, ఎంత, 7a. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7a అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 అనుకున్నాం కదా, ఇందులో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎక్స్ వై వాల్యూస్ 1 అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో వీ నో దట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ వై ఏమనుకున్నాం మనం, 180 అనుకున్నాం కదా, ఫ్రమ్ 1. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చేసింది, 7a, ప్లస్ వై వాల్యూ ఎంత ఉంది, 3a, ఈక్వల్ టు 180. సో 7a ప్లస్ 3a అంటే 10a, ఈక్వల్ టు 180. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా, a ఈక్వల్ టు 180/10. సో మనకి ఏమొచ్చేసింది, a ఈక్వల్ టు 10 వచ్చేసింది. సో a ఈక్వల్ టు 10. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ వచ్చేసిందంటే మనకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ వచ్చేసినట్టే. సో మనకు a ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మరి, ఎక్స్ ఈక్వల్ టు 7a అనుకున్నాం కదా, 7a, దట్ ఈస్ 7 × 10, దట్ ఈస్ 70. సో సారీ, ఇక్కడ 18, 7 × 18, 7 × 18, 18 7s ఎంత, 7 × 18, 126, 18 7s 126. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 126 degrees. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వశ్చన్లో ఏంటి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఏమొచ్చేసింది, 126 degrees వచ్చేసింది. అదేవిధంగా వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 3a. వై ఈక్వల్ టు 3 అంటే 3 × 18, దట్ ఈస్ 54 degrees. సో ఎక్స్ వచ్చేసిందంటే మనకి జెడ్ కూడా వచ్చేసినట్టే కదా, జెడ్ ఈక్వల్ టు 7a. సో జెడ్ ఈజ్ ఆల్సో 7a, దట్ ఈస్ 126 degrees. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయొచ్చు.
See the next question, second question. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. AB is parallel to CD. AB అనేది AB is parallel to CD. AB is parallel to CD. ఓకే, నెక్స్ట్ EF ఈజ్ పర్పెండిక్యులర్ టు CD. EF అనేది ఏ విధంగా ఉంది, CDకి పర్పెండిక్యులర్గా ఉంది. EF ఈజ్ పర్పెండిక్యులర్ టు CD. సో EF అనేది CDకి పర్పెండిక్యులర్గా ఉంది. సో నెక్స్ట్ మనకేమి ఇచ్చాడంటే యాంగిల్ GED అనేది ఇచ్చాడు. ఏమిచ్చాడు, యాంగిల్ GED. సో మనకి GED ఇదే కదా, G ఇక్కడ GED ఈ యాంగిల్ అనేది ఇచ్చింది, అంటే ఈ యాంగిల్ అనేది ఇచ్చింది. ఎంత ఇచ్చాడు GED, 126 degrees. సో యాంగిల్ GED ఈక్వల్ టు 126 degrees. సో ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇది ఏమవుతుంది, 90 degrees అవుతుంది. ఓకే, ఇది అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యాంగిల్ AGE. సో నేను ఇక్కడ ఆల్ఫాబెట్ రాస్తే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే AGE ఇదే కదా, ఈ AGE నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. యాంగిల్ AGE ఏమనుకున్నాను, ఎక్స్. నెక్స్ట్ యాంగిల్ GEF. GEF అంటే ఇదే కదా, ఇది Y అనుకుంటున్నా. సో యాంగిల్ GEF Y. ఇక్కడ రాసుకుంటున్నా. సో యాంగిల్ AGE ఎక్స్ అనుకుంటున్నా, యాంగిల్ GEF Y అనుకుంటున్నా, యాంగిల్ FGE అంటే ఇదే కదా. సో ఇదేమనుకుంటున్నా, Z అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది XYZ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. సో మనకు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ y ప్లస్ 90 ఈక్వల్ టు 126 అని రాసుకోవచ్చు కదా. దీని నుంచి మనకు y వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ ఇస్ 126 అన్నట్టు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, y ఇచ్చిండు. y ప్లస్ 90 degrees ఇస్ నథింగ్ బట్ 126. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి, అంటే ఈ పార్ట్ ఒక్కటి మనం y అనుకున్నాం. అంటే y అంటే GEF అంటే GEF ఈ పార్ట్ y అనుకున్నాం. కానీ మనకి ఇక్కడ మొత్తం క్వశ్చన్ ఏమి ఇచ్చింది, GED అంటే ఇది మొత్తం ఎంత, 126. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఉన్నది y. సో దిస్ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్ 126. సో y ప్లస్ 90 ఈక్వల్ టు 126. సో క్వశ్చన్లోనే మనకి ఇచ్చారు, ఇది y అని, ఇది 90 అని. ఈ రెండింటి సమ్ ఎంత అన్నాడు, 126. దాని నుంచి మనకు y అనేది వచ్చేస్తుంది. 126 మైనస్ 90 చేస్తే మనకు y వాల్యూ అనేది వచ్చేస్తుంది. y ఈక్వల్ టు ఏమొచ్చేస్తుంది మనకి, 36 వచ్చేసింది. ఓకే, 36 y వాల్యూ 126 మైనస్ 90 36 వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇప్పుడు XZ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను GEని ట్రాన్స్వర్సల్ లైన్ లాగా తీసుకోవచ్చు కదా. GE AB is parallel to CD, AB is parallel to CD and GE is the transversal line. సో GE is the transversal line. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఒకసారి డ్రా చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ఇది GE అని ట్రాన్స్వర్సల్ లైన్ అనుకున్నాను. ఇది Z, ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నాను, ఇది Z. సో ఈ పార్ట్ మొత్తం మనకి ఏమొచ్చేసింది, 126 అన్నారు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవి ఏమవుతుంది, Z అండ్ 126 ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే Z 126 ఏమైపోయింది మనకి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అండి. సో సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, 180. సో మనం ఏం రాసుకోవచ్చు, co-interior angles, that is Z plus 126 equal to 180 అని రాసుకోవచ్చు. Z plus 126 ఈక్వల్ టు 180 degrees. ఏ విధంగా రాస్తున్నామంటే సమ్ ఆఫ్ co-interior angles. సో Z ఈక్వల్, దీని నుంచి మనకి Z అనేది వస్తుంది, దట్ ఈస్ 180 మైనస్ 126. సో Z ఏమొచ్చేసింది మనకు, 180 మైనస్ 126 అంటే 54 degrees వచ్చేసింది. సో మనకు Z వచ్చేసినాక ఇప్పుడు X వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ XZ అనేది లీనియర్ పెయిర్ అయిపోయింది. సో X ప్లస్ Z ఈక్వల్ టు 180 అని రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నా అంటే X ప్లస్ Z ఈక్వల్ టు 180.
ఎందుకంటే అవి లీనియర్ పెయిర్. ఎక్స్ ప్లస్ జెడ్ అనేది హాఫ్ సర్కిల్ ఫామ్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 అని రాసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ జెడ్ వచ్చేసింది కదా, దీని నుంచి ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ ఎంత 54 ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 54. సో ఇప్పుడు మనకు సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేసింది జెడ్ వాల్యూ అని వస్తుంది, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 126. ఓకే, లేదంటే ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఇది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్ అండ్ జెడ్ ఆర్, ఎక్స్ అండ్ 126 ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా రాసుకోవచ్చు. సో బై దట్ ఆల్సో వీ కెన్ గెట్ ఎక్స్ ఈక్వల్ టు 126. ఎక్స్ ఈక్వల్ టు 126 డైరెక్ట్లీ వీ కెన్ రైట్ యాజ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఆ విధంగా కూడా రాసుకో. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.